ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే అమెజాన్ తో వీళ్ళకి డీల్ అయింది ఏంటంటే వీళ్ళ వైఫై స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్స్ అనేది ఇప్పుడు అమెజాన్ కూడా యూస్ చేసుకునే విధంగా డీల్ అయింది అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో దట్ అమెజాన్ కనెక్టెడ్ డివైసెస్ ఉన్నాయి కదా, ఫైర్ స్టిక్ కావచ్చు, ఎకో కావచ్చు, ఫైర్ టాబ్లెట్స్ కావచ్చు, వీటన్నింటికి మధ్యలో ఈ వైఫై ఎస్సిపి స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఆ టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు అమెజాన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ గా ఎల్జీ అనేది 2021 లో మొబైల్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసింది ఇంకా చేయకుండా. కానీ వీళ్ళ ఐపీ మార్కెట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బిజినెస్ అనేది, వీళ్ళ పేటెంట్స్ ఇప్పుడు ఎవరైనా వాడుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు కట్టి వాడుకోవాలి. అండ్ ఈ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉంది. అండ్ ప్రతి కంపెనీ ఏదైతే ఈ టెక్నాలజీస్ వాడాలో దే ఆర్ అబైడ్ టు పే అమౌంట్ ఫర్ దిస్. ఎల్జీకి అప్రాక్సిమేట్ గా 97,880 రిజిస్టర్డ్ పేటెంట్స్ ఉన్నాయి ఇప్పటిదాకా. సో వీటిలో మెజారిటీగా చాలా కంపెనీస్ వాడుకుంటానే ఉన్నాయి వైఫై కి సంబంధించి. ఈ అగ్రిమెంట్ అనేది దిస్ రీఅఫర్మ్స్ దట్ ఎల్జీ అనేది వైఫై స్టాండర్డ్స్ లో ఎంత గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ లో ఉందో మనం చూసుకోవచ్చు. సో ఎల్జీ ఆల్రెడీ ఈ స్టాండర్డ్స్ అని మిగతా కంపెనీస్ అమ్ముకుంటా వీటి వచ్చే నెక్స్ట్ ప్రొడక్ట్స్ లో 6G టెక్నాలజీకి సంబంధించి ఈ కూడా కొత్త పేటెంట్స్ తీసుకోబోతుంది. అండ్ ఇది రిలీజ్ చేసే ఓఎల్ఈడి టీవీస్, వెహికల్ టు ఎవ్రీథింగ్ V2X, 6G కమ్యూనికేషన్స్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేటింగ్, వీటన్నింటిలో వాడే విధంగా వీటన్నింటిలో కూడా కొంత పేటెంట్స్ తీసుకునే విధంగా ఎల్జీ ప్రయత్నిస్తుంది. సో వీ హ్యావ్ టు సీ లైక్ ఐపీ ఇండస్ట్రీ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ చూడండి. వీళ్ళు జస్ట్ ఆ ఇన్నోవేషన్ చేస్తే చాలు, దాని మీద పేటెంట్ తీసుకుంటే చాలు, దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అదర్ థింగ్. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు కట్టాలి. బ్లూటూత్ ఎలాగా ఇలా అనమాట. ఫర్ ద నెక్స్ట్ 15 or 30 years ఎంత ఉంటుంది ఈ ఐపీ పేటెంటింగ్ అనేది. అప్పటిదాకా ఇది నెక్స్ట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద వరల్డ్. సో ఈ లోపు ఈ టెక్నాలజీస్ అన్నింటిని వాడుకోవాలి. అండ్ ఇన్నోవేషన్ కి హబ్ గా ఉన్న కంపెనీస్ అన్ని చేసేది ఐపీ పేటెంటింగ్ యాజ్ అ బిజినెస్.